ధురంధర్ 2 రిలీజ్ అయినప్పుడు తెలుగు హీరోలు పెద్ద ఎత్తున సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి తెలుగులో సినిమా క్రేజ్ తెచ్చారు. కానీ ఇప్పుడు పెద్ద రిలీజ్ అయితే మెగా స్టార్ తప్పితే మిగతా స్టార్స్ పెన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పెద్ది రిలీజ్ అయి 4-5 రోజులు గడిచిపోతోంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, జాన్వీ కపూర్ కాంట్రవర్సీతో సినిమాకైతే బాగానే వసూళ్లు వస్తున్నాయి. తొలి 4 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ ను పెద్ది షేక్ చేస్తుంటే పెద్ది గురించి పెద్ద హీరోలు ఎవరూ స్పందించకపోవటం వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ మాత్రమే రిలీజ్ అయిన రోజున పెద్ది టీంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పోస్టు రాసుకొచ్చారు. కానీ మిగతా మెగా హీరోలు అలాగే ఇండస్ట్రీ టాప్ హీరోస్ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుండటం చాలా వరకు పరిశ్రమ వర్గాలకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధురంధర్ 2 విడుదల సమయంలో సినిమాను ప్రశంసిస్తూ తెలుగు టాప్ హీరోలు పోస్టులు పెట్టారు. దీంతో తెలుగులో ధురంధర్ 2 బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. కానీ పెద్ది వరకు వచ్చేసరికి హీరోలెవరూ కనీసం స్పందించకపోవటం, ధురంధర్ 2 విడుదలైనప్పుడు చూపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించకపోవటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇదే ఇష్యూపై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రతి హీరో ప్రతి సినిమాపై ట్వీట్ చేయాల్సిన అవసరం లేదని, వ్యక్తిగతంగా అందరూ మంచి సంబంధాలే కలిగి ఉంటారని, పెద్ది ఇప్పటికే భారీ బస్తో ముందుకెళ్తోంది కాబట్టి ఇండస్ట్రీ ట్వీట్ల కంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ముఖ్యమనే మాట కూడా వినిపిస్తోంది. పుష్పలో శ్రీవల్లిగా, యానిమల్లో గీతాంజలిగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక మందన్న. కానీ ఇప్పుడు రష్మిక టార్గెట్ కేవలం స్టార్ హీరోయిన్గా కొనసాగడం మాత్రమే కాదు, కమర్షియల్ సినిమాలతో స్టార్డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా తన సామర్థ్యాన్ని నిరూపించే పాత్రల కోసం వెతుకుతోందట. అందుకే భారత సంగీత ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు రష్మిక ఎందుకు బయోపిక్స్ వైపు చూస్తోంది? రష్మిక కెరీర్ ను 2 భాగాలుగా విభజిస్తే పుష్పకు ముందు, పుష్ప తర్వాత అని చెప్పాలి. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక పుష్పతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. శ్రీవల్లి పాత్ర దేశవ్యాప్తంగా వైరల్ అయింది. రష్మిక పేరు నార్త్ ఇండియాలో కూడా మారుమోగింది. అక్కడితో ఆగలేదు. యానిమల్ తో బాలీవుడ్ లోనూ భారీ విజయం అందుకుంది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఆ చిత్రం రష్మిక మార్కెట్ ను మరింత విస్తరించింది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ప్రతి సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టే. కానీ స్టార్డమ్ ఎంత పెరిగితే అంతకంటే ఎక్కువగా నటిగా నిరూపించుకోవాలనే ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే బయోపిక్స్ ప్రాముఖ్యత మొదలైంది. బయోపిక్ అంటే ఒక పాట, 2 డ్యూయెట్లు, 3 సన్నివేశాలు కాదు, మొత్తం సినిమా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పాత్రలో వయసు మార్పులు, భావోద్వేగాలు, పోరాటాలు, విజయాలు అన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్ బయోపిక్స్ ను కెరీర్ అప్గ్రేడ్ గా చూస్తున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో రష్మిక పేరు వినిపించడం కూడా అందుకే. మొదట ఆ పాత్రకు సాయి పల్లవి పేరు ప్రచారంలోకి వచ్చింది. తర్వాత కాంతారా కథానాయిక రుక్మిణి వసంత్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు రష్మిక మందన్న ఈ రేసులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది సాధారణ పాత్ర కాదు. నేషనల్ క్రష్ గా మొదలైన ప్రయాణం ఇప్పుడు నేషనల్ పర్ఫార్మర్ గా మారే దిశగా సాగుతోందా? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఒకే చర్చ కనిపిస్తోంది. టాక్సిక్ సినిమా షూటింగ్ సమయంలో హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. సినిమా ఆలస్యం కావడానికి కూడా అదే కారణమని ప్రచారం జరిగింది. అయితే గీతూ మోహన్ దాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ వీడియోతో ఆ రూమర్స్ అన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్. ఈ సినిమాను నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యష్ కు స్క్రిప్ట్ పై అసంతృప్తి అని, రీషూట్స్ కోసం తానే రంగంలోకి దిగాడని, షూటింగ్ ఆలస్యం వెనుక వీరిద్దరి క్లాష్ మెయిన్ రీజన్ అని ఇలా అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. కానీ గీతూ మోహన్ దాస్ బర్త్డే సందర్భంగా టాక్సిక్ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. వీడియోలో గీతూ మోహన్ దాస్ హార్డ్ వర్క్ ను టీం ప్రశంసించింది. సెట్స్ లో యష్ తో వర్క్, షూటింగ్ స్పాట్ లో గీతూ డైనమిజం ఇవన్నీ కనిపించడంతో క్లాష్ వార్తలపై అభిమానులు సందేహాలు తగ్గిపోయాయి.
టాక్సిక్ టీం మాత్రం దర్శకురాలికి ప్రత్యేక వీడియో విడుదల చేయడం ద్వారా ఆమెపై పూర్తి నమ్మకం ఉంది అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి. యష్ గీతూ మోహన్ దాస్ మధ్య క్లాష్ కేవలం రూమర్ మాత్రమే అని లేటెస్ట్ బర్త్డే వీడియో చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం చూస్తే టాక్సిక్ షూటింగ్ కొనసాగుతోంది. మేకర్స్ కూడా సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న రిలీజ్ డేట్ కూడా లాక్ అయితే రాకీ బాయ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పట్లో కాకుండా రామాయణ విడుదల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట యష్. అదే గనక నిజమైతే టాక్సిక్ విడుదల కోసం మరింత కాలం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన మూవీ ఫ్రాంచైజీల్లో ఒకటైన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఇప్పుడు కీలక మలుపు వద్ద నిలిచినట్లు సమాచారం. ఆలియా భట్ నటిస్తున్న ఆల్ఫా సినిమా కేవలం మరో స్పై మూవీ కాదు, ఈ యూనివర్స్ భవిష్యత్తును నిర్ణయించే సినిమా అని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. టైగర్, పఠాన్, కబీర్ల కథలకు ఆల్ఫాతో ముగింపు పలుకుతారనే ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు టైగర్ గర్జించాడు, ఆ తర్వాత కబీర్ వేటాడాడు, కొన్నేళ్ల క్రితం పఠాన్ దేశాన్ని కాపాడాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ముగ్గురు సూపర్ స్పై హీరోలు ఇకపై తెరపై కనిపించబోరనే ప్రచారం మొదలైంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో తొలి మహిళా ప్రధాన చిత్రం ఆల్ఫా. ఇందులో ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో మూవీ టీజర్ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రంతో యష్ రాజ్ స్పై యూనివర్స్ కు ఎండ్ కార్డ్ పడుతుందనే ప్రచారం జోరందుకుంది. ఆల్ఫా హిట్ అయితే స్పై యూనివర్స్ కొత్త దశలోకి వెళ్తుంది, ఫెయిల్ అయితే యూనివర్స్ కు బ్రేక్ పడొచ్చు అంటూ బీటౌన్ హింట్ ఇస్తోంది. ఎందుకంటే పఠాన్ తో యూనివర్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిన టైగర్ 3, వార్ 2 ఫెయిల్ కావడంతో స్పై యూనివర్స్ ప్రమాదంలో పడింది. ఒక దశలో ఆల్ఫా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం సాగింది. కానీ యష్ రాజ్ మాత్రం ఆల్ఫాను జూలై 10న థియేటర్స్ లోకి తీసుకొస్తోంది. అధికారికంగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ముగిసిందని ఎక్కడా ప్రకటించలేదు. పఠాన్ సీక్వెల్, టైగర్ వర్సెస్ పఠాన్ వంటి ప్రాజెక్టులు ఆలస్యం అవుతూ ఉండటం, అనిశ్చితి నెలకొనటం స్పై యూనివర్స్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆల్ఫాతో స్పై యూనివర్స్ కు ఎండ్ కార్డ్ పడుతుందా? టైగర్, పఠాన్, కబీర్ కథలకు బ్రేక్ పడుతుందా అని అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. స్పై యూనివర్స్ దారెటు అనేది ఆల్ఫా రిలీజ్ తో క్లారిటీ వస్తుంది. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.